హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నాతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనకి బారామతి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే లాస్ట్ గా ఆ క్రాష్ ల్యాండింగ్ సమయంలో ఆయన చివరిగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ కాక్పిట్ లో రికార్డ్ అయ్యాయి. సో చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు? ఇది చాలా విచారకరమైన విషయం అండి. అంటే ఎక్కడ జరుగుతోంది తప్పిదం అంటే పెద్ద పెద్ద విమానాశ్రయాల్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అయితే ఇట్లా భూ ఆధారిత లేదంటే విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు దానికి వేరే సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సాంకేతికతను ఏమంటారంటే ఇన్విజిబుల్ గైడ్ పాత్ అంటారు. సో ఇది మనకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. దీన్ని గగన్ అంటారు. సో ఈ విమానానికి గగన్ లేదని అంటున్నారు. ఓకే, ఎందుకంటే నిన్న ల్యాండింగ్ సమయంలో కదా జరిగింది ఇది. సో గగన్ లేకపోవడం వల్ల అంటే 28 రోజులు అయింది ఈ ఏమంటారు ఈ వాహనాన్ని తీసుకున్నాను, ఈ విమానాన్ని. దానివల్ల ఈ గగన్ ఇంకా ఫిక్స్ చేయలేదా. తర్వాత మీరు అన్నట్టుగా కాక్పిట్లో రికార్డ్ అయిన మాటలు వింటూ ఉంటే లాస్ట్లో సుమిత్ కుమార్ అతను పైలట్ అతను ఓ షిట్ అని వచ్చింది అక్కడ. అంటే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, వాళ్ళకి తెలియలేదన్నమాట. అంటే మీకు పొగ మంచు ఇలాంటప్పుడు మనకి సాధారణంగా జరిగేది అదే కదా. కానీ ఇంకొక విషయం ఏంటి మీరు గమనిస్తే కనుకైతే ఈ రకంగా చనిపోవటాలు అనేవి అంటే ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో చనిపోవటం ఇలాంటి హెలికాప్టర్స్ కానీ ఉదయం 9 నుంచి 12 మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే మార్నింగ్ మీకు పొగమంచు ఉంటుంది. సో బేరీస్ వేయలేకపోతున్నారు అధికారులు. ఇప్పుడు 9 గంటలకి వరకు కూడా మీకు మంచు విడిపడదు. ఒక్కొక్కసారి మనం చూస్తాం మీకు పొలాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనకి ఆ మంచు పడుతూనే ఉంటుంది. మనం మంచు బిందువులు చూస్తాం మొక్కల మీద, తర్వాత వరిగడ్డి మీద, వీటి మీద ఇవన్నీ కూడా. సో మరి అలాంటప్పుడు మీ టైమింగ్స్ మార్చుకోవాలా. కొంచెం 12 తర్వాత ఎండ ఎక్కుతుంది కాబట్టి మనకి విజిబిలిటీ బాగుంటుంది. సో ఈ సమయాలు మార్చాలా. ఇది వాళ్ళు విమానయాన సంస్థలు ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ అజిత్ పవార్ లాంటి ఒక నాయకుడిని మనం కోల్పోయాం. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ముఖ్యమంత్రి క్యాండిడేట్, మొన్న అసలు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. ఆయనకి అసలు ఆయన రాజకీయ చరిత్ర చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆయన. ఇవన్నీ చూశాక మనం అంటే ఈ గగన్ అనేది ఎందుకు లేదు, దీని మీద విచారణ జరగాలండి. ఖచ్చితంగా ఇవాళ విమానయాన సంస్థలు ఈ విషయం మీద దర్యాప్తు చేసి అజిత్ పవార్ మరణం అనేది సహజమా లేదు కావాలని చేశారా అనేది తేల్చాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.